నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆదివారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందనేది తెలియజేయండి అమ్మా. తప్పకుండా అమ్మా. ఆదివారం పుట్టడం అంటే ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు. పెళ్ళి లీడర్స్ అని అంటాం, మళ్ళీ బోర్న్ ఇన్ లీడర్స్ అంటారు కదా, అసలు పుట్టుకతోటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు. అయితే వీళ్ళకి చాలా మంది ఆదివారం పుట్టిన అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అదృష్టం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళ చేతులలో కొన్ని విషయాలు వీళ్ళు దూరం చేసుకుంటుంటారు. సో అదృష్టవంతులు వీళ్ళు. ఆదివారం ఎవరు పుట్టినా సరే సౌమ్యంగా మాట్లాడడము, పెద్దవాళ్ళ ముందు గౌరవంగా ఉండడము, నలుగురిలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని చెప్పడము, సో ఇలా మాట్లాడితే బాగుంటుందని నేర్పించడము, నేర్పించే విషయంలో వీళ్ళు ముందు ఉంటారు. ఏ విషయం అయినా సరే. సో దాంట్లో నేర్చుకుని ఆ విధం చాలా డిగ్నిఫైడ్గా ఉండే లక్షణాలు కూడా వీళ్ళే. చాలా మంది మనం చూస్తుంటాం అసలు చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తుంటారని. ఆ లక్షణాలు కూడా వీళ్ళకి. వీళ్ళు బ్యాక్ మాట్లాడతారు ఎక్కువ, ఫ్రంట్ ఎప్పుడు మాట్లాడరు. ఒక మనిషిని లీడర్గా తయారు చేయడానికి వీళ్ళకి ఇష్టం. సో నువ్వు ఇలా చేయొచ్చు, నువ్వు ఇలా చెప్పొచ్చు అని చెప్పి అన్ని వాళ్ళకి చెప్తారు పదాలన్నీ. సో వీళ్ళు మాత్రం మాట్లాడరు. సో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నాయకులుగా ఉండాలనుకోరు. అదే వీళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్. వీళ్ళు నాయకులుగా ఉండాలనుకోరు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, నాయకులను తయారు చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే చాలా మంది వీళ్ళని చాలా వాడుకొని వదిలేస్తుంటారు. వీళ్ళన్నీ నేర్పించవన్నీ తెలుసుకుంటారు. సో ఒక బిజినెస్ లో ఒక టిప్స్ కావాలంటే వీళ్ళు దాన్ని చదివి సిన్సియర్గా ఆ టిప్స్ అన్ని ఆ స్నేహితులకు కానీ బంధువులు కానీ అందిస్తారు. చాలా బుద్ధిమంతులు అనమాట. ఎంత మంచి వాళ్ళు అంత బాధపడే వాళ్ళు కూడా వీళ్ళే. మనసు చాలా బాధపడుతుంది వీళ్ళకి, కానీ బయటకి చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. నాకు ఈ మనసు ఈ విధంగా బాధ వచ్చింది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అని చెప్పే లక్షణం కూడా వీళ్ళకి ఉండదు. కానీ వీళ్ళు సాయం మాత్రం చేస్తారు. ఎంతటి సాయం చేస్తారంటే, ఎలాంటి సర్వీసెస్ చేస్తారంటే మన భేదం అనేది ఉండదు వీళ్ళకి. ఎవరికైనా సాయం చేస్తారు. వీళ్ళకి మనసుకి కాస్త ఈ బాధ అనిపించిందంటే వెంటనే అక్కడ ఆగి ఆ పని వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు. ఒక రోడ్డు మీద ఒకరు ఎవరైనా క్రాస్ చేయడానికి కష్టపడుతుంది అనుకో, వీళ్ళు చాలా పని మీద, ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, చూసారు వీళ్ళ కార్ని వీళ్ళ బైక్ని పక్కన పెట్టేసి ముందు వాళ్ళని నెమ్మదిగా క్రాస్ చేపించి వాళ్ళు పెట్టి వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వడం, ఏదైనా చేయడం, ఎందుకు మొక్కలు నడుస్తున్నారు అని అడగడం, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఏ రోజు కూడా మేము ఇది చేసాము, ఇది మా వల్లే అయింది అని చెప్పుకునే లక్షణం బయట చెప్పరు. కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ నేను ఒక మంచి పని చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను ఒకరిని కాపాడాను, నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా ఆనందపడ్డారు, వాళ్ళ మొహంలో చూసి ఆ సంతోషం నాకు అనిపించింది అని వాళ్ళ సక్సెస్ని వీళ్ళ సక్సెస్గా ఆనందపడుతూ గాల్లో తేలుతూ ఉంటారు. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అన్ని ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి ఇవే మైనస్ పాయింట్స్. ఇప్పుడు మనం చేసే పని, మనం చేయాల్సిన పని మనకు గుర్తింపు రాకుండా మనం వేరే వాళ్ళకి ఇచ్చామంటే అప్పుడు వాళ్ళకైతే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనం ఆనందపడితే మనం చేసామని సంగతి మనకి తప్ప ఎవరు తెలియకపోతే అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. సో ఈ ఆదివారం పుట్టిన వాళ్ళందరి లక్షణాలు ఎక్కువగా అదే పని. ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ సేవ చేస్తుంటారు, సర్వీస్ చేస్తుంటారు, కానీ వీళ్ళ సర్వీస్ని వీళ్ళ సేవని వాళ్ళు గుర్తించరు. సో ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేసి అడుగుతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు మొహమాటం, ఎంత మొహమాటం అంటే వీళ్ళకి, నువ్వు నాకు లాస్ట్ టైం నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయావు కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేసాయో అని అనరు, మళ్ళీ చేస్తారు సరే అని చెప్పేసి. మనసులో మాత్రం అప్పుడు చెప్పిన దానికి ఏమైనా సారీ చెప్తారేమో చూద్దాంలే అని అనుకుంటారు. వాళ్ళు సారీ చెప్పారు. ఒకళ్ళు సారీ చెప్పారా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి అన్ని సేవలు చేస్తారు. సో ప్రతి నిమిషము బతకడం అనేది వాళ్ళకి నిజంగా వచ్చు, కానీ దాంట్లో బతకడం వచ్చు, కానీ దాంట్లో ఎలాగా పైకి రావాలో తెలియదు. సో అందరితో పాటు బతికేస్తుంటారు అలాగా. సో చాలా మంది సక్సెస్ అయ్యారు అంటే వెనకాతల వీళ్ళే విజయం సాధించినట్టు. ఒక భర్తకి భార్య ఈ ఆదివారం పుట్టిన అమ్మాయి ఉందనుకో, హస్బెండ్కి ఏమేమి కావాలో అన్ని పనులు చేస్తుంది, అన్ని చెప్తుంది సలహాలు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏమి మాట్లాడదు. హస్బెండ్ అనుకుని మొత్తం నీవే కదా నువ్వు చెప్పు అంటే చెప్పదు, మీరే చెప్పండి అని చెప్పేసి. అలాగే ఒక అమ్మాయి చేస్తుంది, అబ్బాయి ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. అసలు ఏంటంటే ఇది వైఫ్ చేయాల్సిన పనులు నేను ఎందుకు చేయాలి అనే ఈగో అనేది చూపించరు వీళ్ళు. చాలా మంది ఏంటంటే ఈగోతో బాధపడుతుంటారు కదా, వీళ్ళకి ఆ బాధ ఉండదు. సో వాళ్ళకి ఇష్టమైతే ప్రాణం బట్టి చేస్తారు, నచ్చలేదు వీళ్ళు బాధ పెట్టారు అంటే ఇంకా ప్రాణం పైన మళ్ళీ కేసు చూడరు. ఇంకంతే వాళ్ళ లక్షణం. అంటే ఇందులో కొట్టడం ఉండదు, తిట్టడం ఉండదు, డిస్కషన్ ఉండదు, ఏముండదు. నచ్చలేదు ఇంకంతే, నన్ను వీళ్ళు కమర్షియల్గా నన్ను వాడారు, నేను వీళ్ళు కమర్షియల్గా చూడలేదు కానీ వీళ్ళు నన్ను కమర్షియల్గా చూసారు అంటే
అక్కడి నుంచి అలా దారిపోయి వచ్చేస్తారు. ఇంకెవరేం చెప్పినా మైండ్కి ఎక్కించుకోరు, ఏం చెప్పినా వినరు. ఇది ఆదివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు అన్న. అంటే ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారమ్మా? ఆరోగ్య విషయంలో ఏంటంటే మనసు చాలా సున్నితమైన మనస్తత్వాలు వీళ్ళవి. ఓకే అమ్మా. ఎంత సున్నిత మనస్తత్వం అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది అబద్ధమైనా సరే వీళ్ళకి ఆ టైంకి వీళ్ళు కనెక్ట్ అయిపోతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అందువల్ల ఏంటంటే చాలా మందికి హార్ట్ చాలా మందికి ఇబ్బంది పడుతుంది. అంటే గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వెన్నుకు సంబంధించిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కళ్ళకి సంబంధించిన బాధలు ఉంటాయి వీళ్ళకి. సో ఒక కన్నుకి ఎక్కువ నీళ్ళు కారుతుంటాయి, కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు కారుతుంటాయి. ఎన్నిసార్లు ఎన్ని హాస్పిటల్స్ చూపించినా ఆ నీళ్ళు తగ్గవు, పడుతూ ఉంటాయి. అది కూడా ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి వల్ల వస్తుంది. తర్వాత వెన్ను సంబంధించి ఉంటుంది, బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఎంత మందులు వాడినా ఏం చేసినా రిపీట్ మళ్ళీ ఆ నొప్పి అనేది కంటిన్యూ వస్తుంటుంది. తర్వాత గుండె సంబంధించిన విషయాలు, గుండె ఎప్పుడు భారంగా మారిపోతుంటుంది. ఏదైనా బాధ ఎదురు చెప్తే నిజంగా కష్టమేమో వీళ్ళకి అని వింటూ ఉంటారు. అలాగే వీళ్ళేదో స్వార్థపరులు సెల్ఫిష్లు లేకుండా ఉండరు, ఖచ్చితంగా ఇందులో సెల్ఫిష్ కూడా ఉన్నారు. అంటే మాకు ఏంటి లాభం అనే వాళ్ళు కూడా ఉన్నారు, స్వార్థంగా ఉంది ఖచ్చితంగా. సో ఇది నేనే చేశాను, నాకు ఈ గుర్తింపు రావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయితే ఈ 2 లక్షల కంటే కూడా ఎక్కువ 90% ఈ లక్షణాలు ఎక్కువ, 10% అది సెల్ఫిష్ మెంటాలిటీ, తర్వాత స్వార్థంగా మారడము, స్వార్థంగా చేసుకోవడము, నాకేంటి ప్రయోజనం నేను వీళ్ళకి చేస్తే అనే లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఇవి ఏంటంటే జాతకంలో ఉండే నక్షత్రాలు, మళ్ళీ రాశి తత్వము, లగ్న తత్వం ఇవన్నీ కలిస్తే వస్తాయి. కానీ మామూలుగా పుట్టిన వాళ్ళు ఫేర్ చాలా అందంగా ఆనందంగా ఉంటారు. ఓకే అమ్మ. ఆదివారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే? ఆదివారం పుట్టిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పరిహారం ఏంటంటే తండ్రిని గౌరవించాలన్న. సో తండ్రిని ఎప్పుడు కూడా ఎదిరించకూడదు. తండ్రిలాగా అనే వాళ్ళందరినీ కూడా గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళకి ఎప్పుడు తండ్రి అయితే పాదాభివందనం చేసి వెళ్ళాలి. తండ్రి చాలా మందికి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి తండ్రి అంటే నచ్చదు. తండ్రి తప్ప అన్ని విషయాలు నచ్చుతాయి, ఒక తండ్రి విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోతారు, తండ్రితో ఎక్కువ క్లోజ్ ఉండలేకపోతారు, తండ్రిని అసలు మామూలుగా కొంచెం చూడలేరు. అలాంటి కష్టం కొంతమంది తండ్రే ఉండడు. ఆదివారం పుట్టిన వాళ్ళకి తండ్రి దూరం అయిపోవడము, తండ్రి లేకపోవడము ఇవి జరుగుతుంటాయి. సో వీళ్ళు తండ్రిని ఎక్కువగా తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని కూడా ఆ గౌరవంగా చూసుకుంటే కూడా వీళ్ళు కలిసి వస్తుంది అన్న. తర్వాత ఏ రోజు కూడా తండ్రిని దూషించకూడదు. తర్వాత ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. ప్రతిరోజు వీళ్ళు చేయాల్సిన పరిహారం లైఫ్ లాంగ్ ఏంటంటే ఆదివారం పుట్టాము అంటే ఆ ఆదివారం శాకాహారాన్ని తీసుకోవడం, ఆదివారం రోజున ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారం చేయడం, ఇది ఖచ్చితంగా చేయాలి వీళ్ళు. ఇలా చేసుకుంటూ వెళ్తే కెరీర్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్సెస్ అనేది జరుగుతుంది. లేకపోతే ఏంటంటే కష్టాలు అక్కడ వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. అమ్మ, మంగళవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వారి స్వభావం ఎలా ఉంటుంది తెలియజేయండి అమ్మ. తప్పకుండా అన్న. మంగళవారం పుట్టారు అంటే మంగళవారం రోజు పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విషయాన్ని అయినా సరే వాళ్ళ మైండ్లోకి వాళ్ళ మనసులోకి తీసుకోరు, వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేస్తుంటారు. చెప్పాలి అంటే కాస్త కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది, కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. నీతో ఇది కాదు అని ఎవరైనా అంటే అది వాళ్ళతోటే అవుతుందని, అది అవసరం ఉన్నా లేకపోయినా ఆ పని చేసి చూపిస్తుంటారు వీళ్ళు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మొండి వాళ్ళు. ఇలా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారంటే వీళ్ళతో గెలిచి సాధించే అనేది ఎవరికీ లేదు, అంత పవర్ఫుల్ మాట వీళ్ళు. సో జనరల్ మంగళవారం అనగానే అందరూ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో ఉన్న కోపాన్ని అణించుకోవడానికి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్తుంటాం. ఎందుకంటే ఆయన అంత రామభక్తిగా, అంత శ్రద్ధగా, బాధ్యతగా కూర్చొని ఆయన రామ 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 అంత అలా కూర్చొని తత్వం రావాలని మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పి మన పెద్దవాళ్ళందరూ అలవాటు చేశారు మనకి. అయితే మంగళవారం పుట్టిన వాళ్ళకి అంత పట్టుదల ఉంటుంది, అంత శ్రద్ధ ఉంటుంది, అంత బాధ్యత ఉంటుంది, అంత మొండితనం ఉంటుంది. అసలు లైఫ్లో వాళ్ళు ఎలా అంటే ఏ పని కొనా చెయ్యము, రాదు అనే పదాలే రావాలి నోట్ల నుంచి. ఇది రాకపోయినా సరే మాకు వచ్చని చెప్తారు, చేస్తామని చెప్తారు. కష్టపడడం ఎక్కువ, కష్టపడి పని చేయడంలో ముందుంటారు, ఏ పనైనా చేస్తారు. ఎలా కష్టపడతారంటే అసలు వీళ్ళంతగా కష్టపడినట్టు ఎవరో కష్టపడరు. ఒక మనిషి 24 hours కష్టపడాలంటే కష్టపడతారు వీళ్ళు, రాత్రి పగలు కష్టపడాలని కష్టపడతారు. అది కానీ ఎప్పుడు కూడా వీళ్ళు పని చేయడమే లక్షణంగా పెట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఒకరి దగ్గర ఒకరి కింద ఉండి పని చేయాలని కానీ
అండ్ ఒకరి కింద బతకాలని కానీ అలాంటి కోరికలు ఉండవు వీళ్ళకి. ఓకే. వీళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి, ఉమ్. నేర్చుకోవాలి, ఉమ్. సాధించాలి అని చెప్పేసి ఉమ్. ఎవరిని రిక్వెస్ట్ చేసి అడగడం అనేది వీళ్ళకి రాదు. ఓకే. ఆ రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ మేము తక్కువైపోతాం అని చెప్పేసి ఉమ్. ఆ రిక్వెస్ట్ చేయకుండా అలా మొండితనంగా మేము చేయగలం మాకు వచ్చు అని చెప్పి సొంతంగా నేర్చుకునే లక్షణాలు ఎక్కువ. ఉమ్. వీళ్ళని ఎక్కువ ఏం చేసుకోవాలంటే వీళ్ళు చదువున్నా లేకపోయినా ఉమ్. సాధించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఉమ్. కొంతమంది చదువుతారు బ్రహ్మాండంగా, కొంతమంది అసలు చదవరు. ఓకే. కొంతమంది ఎంత బ్రహ్మాండం చదువుతారంటే అసలు అన్నిట్లో ర్యాంక్ వచ్చేస్తుంది, పట్టుదల ఎక్కువగా వాళ్ళు అనుకున్నది ఫోకస్ పెట్టుకుని చదువుకుంటూ పోతారు, ఉమ్. ఎవరి మాట వినరు. ఉమ్. అయితే ఇది చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అందరికీ ఇదే వచ్చేస్తుంది. ఉమ్. అసలు మాట వినడం అనేది మాత్రం ఉండదు. ఉమ్. వాళ్ళు చెప్పింది మనం వినాల్సింది తప్ప మన మాట మాత్రం వాళ్ళు ఎప్పుడూ వినరు. ఉమ్. వాళ్ళు ఏం చెప్తారో అదే మనం ఫాలో అవుతుండాలి. ఉమ్. అలాగని వీళ్ళ కుటుంబానికి దూరంగా కానీ కుటుంబాన్ని వదిలేసి కానీ ఉండదు. కుటుంబం అంటే చాలా ప్రేమ, కుటుంబంతో కలిసి ఉండాలి. ఓకే. అమ్మా నాన్న అయినా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా కలిసే ఉండాలి. ఉమ్. ఒకటి ఫ్యామిలీ అంటే ఉమ్. వీళ్ళు వాళ్ళు ఎలా చూసుకుంటారంటే మొత్తం నాది, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. ఉమ్. ఇప్పుడు జనరల్గా ఒక ఇంట్లో ఒక అబ్బాయికి మంగళవారం పుట్టాడు అనుకోండి, ఉమ్. చెల్లెలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే. చెల్లెల్ని తిడతాడు, బావ చెల్లెలు ఏమంటే బావని కొడతాడు. ఉమ్. ఎందుకు అలాగా అంటే చెల్లి మీద ప్రేమ కదా చెల్లి మనం అనకూడదు అంటే అలాగే ఉండదు. ఇక తప్పు చెల్లిది ఉంటే తప్పును. చెల్లిని కూడా కొట్టేస్తాడు. ఉమ్. నువ్వు చేసిన తప్పు, నువ్వు 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 ఇలా చేసబట్టే నీకు ఇలా జరిగింది నేను ఉమ్. అని చెప్పి చెల్లిని తిడతారు. ఉమ్. అలాగే బావ దాన్ని కొట్టాడు, బావని కొడతారు. ఉమ్. సో ఈ బంధువుల్లో ఎవరికైనా మొహమాటం లేకుండా ఉమ్. నువ్వు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మొహమే చెప్పే లక్షణం ఈ మంగళవారం వాళ్ళకి. ఉమ్. ఏ పనైనా సరే, ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే ఉమ్. చేసింది తప్పేనండి మీరు అని చెప్పి మొహమే చెప్తారు. ఆ ధైర్యం ఎక్కువ వీళ్ళకి. ఉమ్. సో ధైర్యం, సాహసాలు ఎక్కువ, మొండితనం ఎక్కువ, ఉమ్. పంతం ఎక్కువ, రాదు అంటే చేసి చూపించే లక్షణం ఎక్కువ. ఓకే. చాలా మంది దెబ్బలు తింటుంటారు, పడుతుంటారు, కింద పడుతుంటారు, మళ్ళీ లేస్తుంటారు, ఉమ్. కష్టపడుతూనే ఉంటారు. కానీ ఒకళ్ళని అడగడం మాత్రం, ఒకరి కింద బతకడం కావాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇది ఓకే. మంగళవారం పుట్టే వాళ్ళ లక్షణాలు అనమాట. ఓకే. మంగళవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అమ్మా. మంగళవారం పుట్టిన వాళ్ళకి పరిహారం ఒకటి కన్నా, ఉమ్. తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమ ఉంటుందో ఉమ్. అంత గట్టిగా మాట్లాడతారు తల్లిదండ్రులు. వీళ్ళు ఉమ్. ఉమ్. తల్లిదండ్రులు చాలా ప్రేమ ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే మన మన ధర్మం ఏం చెప్పిందంటే తల్లి తండ్రి దగ్గర వినయ విద్యార్థులతోనే మాట్లాడాలి. అవును. మీకు అవునమ్మా. నచ్చినా నచ్చకపోయినా అవునమ్మా. సౌమ్యంగానే చెప్పాలి. అవునమ్మా. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు నచ్చలేదు, సరే నేను ప్రయత్నం చేస్తానమ్మా, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అని అవును. చెప్పాలి తప్ప అవును. వాళ్ళు 100 సార్లు విసిగించినా మనం 1000 సార్లు కూడా నిదానంగా చెప్పాలని మన శాస్త్రం రాసింది. ఉమ్. అంతేగాని వాళ్ళని గట్టిగా అరవకూడదు. ఉమ్. వీళ్ళు తల్లిదండ్రులైనా, భార్య అయినా, పిల్లలైనా ఒకే పద్ధతి. నచ్చలేదు, తప్పు అంటే చెప్తుంటారు. ఉమ్. చెప్పిన తప్పేం కాదు వీళ్ళది, వీళ్ళది కరెక్టే, 100% కరెక్టే. విధానం తప్పు, ఓకే. చెప్పే విధానం అనేది ఓకే. రాంగ్. ఓకే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అని చెప్పేది మొహమే చెప్పేదానికి ఉమ్. అది ఇవి చిన్నపిల్లలు చెప్పచ్చు, అవును. అప్పుడు పిల్లవాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ అవును. పెద్దవాళ్ళకు నువ్వు చేసిన తప్పు అని అంటే పెద్దవాళ్ళకి పెద్దరికం అని ఉంటుంది కదా, ఉమ్. ఆ వయసు తగ్గట్టు మర్యాద మనం ఇవ్వాలి కదా. ఉమ్. ఇలాంటి దోషాలు కట్టుకోవడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి రాదు. ఉమ్. ఎంతమంది ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా వీళ్ళు ఉమ్. ఎందుకు అదృష్టం కలిసి రాదు వీళ్ళకి అంటే నోటితోటి మాట స్పీడ్గా అనేస్తారు. ఓకే. అనేస్తున్న తర్వాత అది కూడా ప్రేమతోటి అంటారు. అవును. కానీ ప్రేమ ఉందా పక్కన పెడితే మాట జాగ్రత్తగా. మాట చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉమ్. ప్రేమతో విషం తాగించవచ్చు, అవును. కానీ కోపంతో అమృతం తాగించడం తాగించలేము. అంతే కదా. అంతే అమ్మా. ఎంత గట్టిగా అరిస్తే అసలు అమృతం అనేది ఒక చుక్కని తాగం మనం. తాగమమ్మా. అదే ప్రేమ ఇది తాగండి అంటే అది విషయం తెలియదు మనకి. వాళ్ళు చూసే ప్రేమను చూసి తాగేస్తుంటాం. తాగిస్తాం. అవును. అది మనం చెప్పే పెద్దవాళ్ళు చెప్పేది. అలాగే వీళ్ళు నిదానంగా మాట్లాడి ఉమ్. తల్లిదండ్రుల దగ్గర గౌరవంగా మాట్లాడాలి. ఉమ్. అలాగే భార్య అయినా భర్త అయినా ఉమ్. వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి. ఉమ్. ఎప్పుడు కొన్ని గౌరవంగా మాట్లాడాలి, మాట తోలనాడకుండా, ఉమ్. మాట విసరకుండా. ఉమ్. అలాగే పిల్లల విషయంలో అభిమానంగా, నిదానంగా, ఓర్పుగా చెప్పాలి, ఉమ్. అంతేగాని కోపంగా చెప్పకూడదు. ఓకే. వీళ్ళు చెప్పేది ఎంత మంచి విషయమైనా సరే ఆ కోపం చెప్పడం వల్ల ఎక్కదు. ఇవి వీళ్ళు చేయాల్సిన పరిహారం. ఉమ్. రెండోది, ప్రతి మంగళవారం ఉమ్. ఆంజనేయ స్వామి గుడిలో పొద్దున్న పూట ఉమ్. 11 నుంచి 12 లోపు ఉమ్. ప్రదక్షిణ 21 ప్రదక్షిణాలు చేయాలి. ఉమ్. ప్రతి మంగళవారం చేయాలి వీళ్ళు. ఉమ్. ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు అనేది లైఫ్ లాంగ్ వీళ్ళు వెళ్ళాలి. ఉమ్. మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల ఉమ్. వీళ్ళకి ఏదైనా విపత్తులు అనేవి అంటే లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని అంటే ఉమ్. అది కాస్త రావడం అనేది జరుగుతుంది అదృష్టంగా. ఉమ్. సో మంగళవారం పూట వీళ్ళు చేయాల్సిన పరిహారాలన్నా. ఉమ్. అమ్మ, బుధవారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందనేది తెలియజేయండి అమ్మా మాకు. తప్పకుండా అమ్మా. బుధవారం పుట్టిన వాళ్ళందరూ బుద్ధిమంతులు అని చెప్పచ్చు. ఉమ్. ఎందుకంటే చాలా సౌమ్యంగా మాట్లాడడము,
సరదాగా ఉండడము, చాలా అందరితో కలవిడిగా కలవడము, వాళ్ళు ఉంటే సందడి చేయడము. నలుగురిలో కలిసారా, నలుగురితో కలిపి నాలుగు మాటలు మాట్లాడి నవ్వు తెప్పిస్తుంటారు. సో నవ్వుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు వాళ్ళు. సో ఎవరైనా వాళ్ళు నవ్వించాలంటే అమ్మయ్య ఇవాళ మనకి ఫుల్గా హ్యాపీగా నవ్వుకున్నాం అని ఎంజాయ్ చేసే లైఫ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇది బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు. సో బుధవారం వాళ్ళు జనరల్గా ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా విద్యావంతులు, వీళ్ళు బాగా చదువుతారు. ఎవరో తక్కువ చదువు అని మాత్రం, కానీ మిగతా అందరం బాగా చదువుతారు. ఎంత బ్రహ్మాండం చదువుతారంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మంచి చదువుతూ ఒక కళలందరూ ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు. ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది వీళ్ళకి. అది సంగీతం అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, లేకపోతే యాక్టింగ్ అవ్వచ్చు, ఏదో ఒక దాంట్లో యాక్టివ్గా ఉంటూ చదువుతూ ఉంటారు. సో 2-3 పనులు ఈజీగా చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు. చాలామందికి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే చాలా మిమిక్రీ ఆర్టిస్టులు, తర్వాత యాక్టింగ్ ఫీల్డ్లో రైటర్స్గా ఉండడం కానీ, ఎక్కువ డైలాగ్ రాయడం కానీ, మంచి పదాలు, మంచి విషయాల్ని మనకి హత్తుకునేలాగా ఉండే డైలాగ్స్ రాయడం కానీ, వీటిల్లో వీళ్ళు సిద్ధహస్తులు. సో ఎందుకంటే బుధవారం పుట్టిన వాళ్ళకి బుధుడు ఒక అనుగ్రహంతో పుడతారు వీళ్ళంతా. సో బుధగ్రహం ఒక అనుగ్రహం వల్ల ఏంటంటే తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికైనా ఎలాగైనా బతికేగల ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సో ఏ విషయంలోనైనా ఈ రంగం ఆ రంగం అనేది లేకుండా అన్ని రంగాల్లో కూడా రాణింపు అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అలాగే నలుగురిలో కలుస్తూ, నలుగురితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడిపే వాళ్ళు ఏమంటే వీళ్ళే. ఎందుకంటే మనకుండే చాలా చిన్న జీవితం, ఆ జీవితంలో మళ్ళీ ఎన్ని ప్లానింగ్స్ చేయాలి అవసరం లేదు, అదే జరుగుతూ ఉంటుంది ప్లానింగ్స్ అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది బుధవారం పుట్టిన వాళ్ళు. సో బుధవారం అనే అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి సరదాగా నవ్వుతూ వాళ్ళు ఎవరైనా ఏడిపించాలనిపిస్తే ఆ మాటలన్నీ నవ్వుతూ అనేయడం. అది పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఎవరిదైనా వీళ్ళ దగ్గర మాకు ఇవి వచ్చు అని చెప్తే ప్రతిసారి వాళ్ళు వచ్చిన వల్ల వీళ్ళు మామూలు విషయాలు కాదండి, వీళ్ళకి అవన్నీ వచ్చు అని చెప్పి అన్నిసార్లు కూడా వాళ్ళని ఆట పట్టించడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఆట పట్టిస్తూ ఆటలాడుతూ సరదాగా గడుపుతూ వెళ్తూ ఉంటారు. దానివల్ల కొంతమంది మనస్పర్ధలు వస్తూ బాధపడుతుంటారు. ఆ బాధలు వీడి శాపాలుగా తగులుతూ ఉంటాయి. ప్రతి ఏదో ఒకసారి పొరపాటున వీడి దగ్గర అందుకు వీడు ప్రతిసారి నన్ను వచ్చిన వల్ల అలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి అవి కొన్ని శాపాలు. బుధవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగున్నా అదృష్టం తక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు దేంట్లోని రాణించలేరు అన్నదే ఉండదు, అన్నిట్లో రాణించగలుగుతారు, అన్ని విషయాల్లో హెల్ప్ ఉంటుంది. అయితే వీళ్ళకి ఎవరైనా ఒకరు తోడు ఉంటే వాళ్ళ అదృష్ట జాతకం మీద వీళ్ళు బాగుపడతారు. అంటే వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసినా, సొంతంగా ఉద్యోగంలో రాణింపు రావాలన్నా, స్నేహితులతో కానీ, లేకపోతే బంధువులతో కానీ, లేదా భార్య భర్తలు ఇద్దరు కానీ, ఇలా సపోర్టింగ్ ఎవరో ఒకరు ఉండాలి వీళ్ళకి. ఎప్పుడు ఆ సపోర్టింగ్ సిస్టమ్ తోటి వీళ్ళు ముందుకెళ్తారు. అలాగే తల్లిదండ్రులు ఉంటే తండ్రి కానీ తల్లి కానీ, సో తల్లి పేరుతో ముందుకు పైకి రావడం కానీ, లేదా తండ్రి పేరుతో పైకి రావడం కానీ, అంటే వీళ్ళకంటూ సొంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తండ్రిది కానీ తల్లిది కానీ లేదా భార్యది కానీ స్నేహితులది కానీ యాడ్ అయితే కానీ అదృష్టం బయటపడదు వీళ్ళకి. సో చేసే పని అంతా వీళ్ళే, కానీ వీళ్ళకి రావాలి అది అంటే వీళ్ళకి అదృష్టం కావాలి. ఆ అదృష్టం ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు వీళ్ళకి తోడు ఉండాలి. సో అలాగా ఉంటూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆనందాన్ని, సంతోషాన్ని వీళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీ గడుపుతారు. అయితే అది లేకపోతే చాలా కష్టపడుతుంటారు. ప్రతి ఒక్క మాటలు వీళ్ళు మాట్లాడేది ప్రతి మాటకి మళ్ళీ వీళ్ళు ప్రతిదీ ఆన్సర్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే మనం చేస్తామో చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు, నవ్వుతూ ఏ పని చేస్తే తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారా మీరు అని చెప్పేసి అంటారు. సో ఏంటంటే చిన్నప్పుడు తెలిసి చేసే పనులు పెద్ద అయిన తర్వాత చాలా కష్టాలు పడుతూ ఇబ్బంది పడుతుంటారు. ఎవరైతే చిన్నప్పుడు వీళ్ళు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ నువ్వు ఇలా అవుతావు నువ్వు అలా అవుతావు నేర్పించారు, వాళ్ళందరూ మంచిగానే అవుతారు. వాళ్ళు వీళ్ళప్పుడు చూస్తూ ఉంటారు, నువ్వు ఆ రోజు అప్పుడు నువ్వు ఎప్పుడో బ్రహ్మాండం అయిపోతావు అనుకుని నీకు అవ్వలేదా అని చెప్పేసి. ఇలా అదృష్టం తక్కువ ఉంటుంది బుధవారం పుట్టిన వాళ్ళకి. ఈ అదృష్టం తక్కువ ఉండడం వల్ల కొన్ని పనులు సక్సెస్ కావు. అంత మాత్రాన్ని వీళ్ళకి ఏమి కాదని కాదు, సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి అన్ని ఆలోచనలు ఇలా ఉంటాయి. ఇక అమ్మాయి విషయంలోకి వచ్చినప్పటికి మహా తెలివైంది, చాలా మేధావులు, ఏ పనైనా చేయాలన్న సమయస్ఫూర్తిగా చేస్తుంది, ఆ విషయాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సక్సెస్ అనేది ఆమె వెంటే పరిగెడుతుంది, అలా వెళ్తుంది. సో ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ అదృష్టం ఉంది బుధవారం పుట్టిన వాళ్ళకి అబ్బాయిల కంటే. సో అమ్మాయిలకి అదృష్టం ఏంటంటే భర్త వల్ల వస్తుంది, తను తను చదువుకునే చదువు వల్ల కెరీర్ వల్ల బాగుంటుంది. సో అమ్మాయిల వల్ల చాలా అదృష్టవంతులే బుధవారం పుట్టిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏ పనైనా అయిపోతుంటుంది. తర్వాత వీళ్ళ సంతానం విషయంలో వచ్చినప్పటికి చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు మించిన వాళ్ళు అలా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని బ్రహ్మాండంగా బుధవారం వాళ్ళకి అదృష్టం బాగుంటుంది అనమాట.
అమ్మ బుధవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం చెప్పండి అమ్మా. జనరల్గా బుధవారం పుట్టిన వాళ్ళు పరిహారాలు అంటే కొన్నానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొన్ని మా మనుషులుగా వాళ్ళు ఏదైతే జన్మ తీసుకున్నారో కొన్ని విషయాలు వీళ్ళు ఏ విషయాలు అంటే ఒకళ్ళు ఎగతాళి చేయడం కానీ, ఒకళ్ళని ఆట పట్టించడం కానీ, ఎక్కువగా నవ్వించడం కానీ, ఇవన్నీ తగ్గించాలి. ఎక్కువగా నవ్విస్తున్నాం అనుకొని ఒకరి మీద జోక్ వేస్తూ 10 మంది నవ్వుతుంటారు. అందరు నవ్విస్తున్నాం కదా, వీళ్ళు బాధపడుతుందంటే ఆ బాధ వీళ్ళు శాపంగా తగులుతుంది. అందుకని నార్మల్గా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. సరదాగా నవ్వునేది, సరదాగా కామెడీ సీన్స్ చూడడం కానీ అలాంటి విషయాల్లో పెద్ద రాదు. కానీ ఒక మనిషిని కార్నర్ చేసి వీళ్ళు ఏడిపించే పనులు చేసుకోకూడదు. ఒకటి. 2, వీళ్ళు అప్పు చేసి ఏదైనా వ్యాపారం మొదలు పెడితే అది వీళ్ళకి కష్టాన్ని తీసుకొస్తుంది. సో అప్పు చేసి వ్యాపారాలు అనేది వీళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బెటరు. 3వది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు గౌరవం తగ్గినా వాళ్ళ సక్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి అదృష్టం అనేది వీళ్ళతో పాటు ఎవరో ఒకరే ఉంటారు. సో వాళ్ళ వల్ల వీళ్ళకి అదృష్టం వస్తుంటుంది. సో వాళ్ళ జాతకం ఎలా ఉన్నప్పటికీ కొన్నా ఒక భార్య వచ్చింది వాళ్ళకి ఇంకా లైఫ్ టర్నింగ్ అవుతుంది వాళ్ళకి, అలాగే ఒక భర్త వచ్చాడు లైఫ్ టర్నింగ్ అవుతుంది. ఇది కంపల్సరీ వీళ్ళకి. సో భార్య భర్తలు ఇద్దరు ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుతూ ఉండాలి. 4వది వచ్చేసి బయట చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆహారాన్ని ఎప్పుడు కూడా దానం చేస్తుండాలి. జనరల్గా అడుక్కునే వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇవ్వకూడదని ఇవి ఇవ్వకూడదు అనుకుంటారు కదా, ఆ డబ్బు ఇవ్వకపోతే ఆహారం ఇవ్వాలి. ఎవరు వచ్చి చేస్తే వీళ్ళు 1 రూపాయో ఎంతో కొంత వాళ్ళకి ఇస్తూ పంపించాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు లేవని చెప్పి తోసేయకూడదు. వీళ్ళు చేయకూడదు. మామూలు జనరల్గా ఎవరైనా చేసేస్తాం, కానీ వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉండాలి. అంటే తిరుపతి వెళ్తూ దర్శనం చేసుకుంటూ రావాలి. లైఫ్లో ఏదైనా ముందుగా సాధించాలి, సక్సెస్ కావాలి అంటే ప్రతి సంవత్సరము తిరుమలకి దర్శనం చేసుకుని రావాలి. నక్షత్రాల రోజు కానీ మాకు మంచి రోజు చూసి కానీ చేస్తూ ఉంటే లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది బుధవారం పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అమ్మ గురువారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలియజేయండి అమ్మా. తప్పకుండా అమ్మా. గురువారం అంటే గురువు యొక్క అనుగ్రహంతో ఉన్న వాళ్ళే గురువారం పుడతారు. వాళ్ళు బృహస్పతి అనుగ్రహం బాగా ఉన్న వాళ్ళకి ఈ గురువారం పుట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జాతకాల ప్రకారంగా చూసుకుంటే జాతకంలో గురువారం ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళగా విధేయతలతో గౌరవంగా పెరుగుతారు. చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే పరిమళిస్తుందని చెప్పి అంటారు. పుట్టుకతోటి వీళ్ళు మంచి లక్షణాలతో కలిగిన వాళ్ళు, ఇంట్లో అన్ని అదృష్టాలు తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు పుట్టడంతో తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా గురువారంలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. గురువారం పుట్టిన వాళ్ళు కొంతమంది లైఫ్ చాలా హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది, కొంతమందికి చాలా దారుణంగా జరుగుతుంది. ఇక్కడ జాతకంలో ఉండే గురువు యొక్క అనుగ్రహం అంటే గురువారం పుట్టిన ప్రతి ఒక్కరికి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. పూర్తి గురుబలం ఉంటే వాళ్ళ లైఫ్ ఇంకొకలా ఉంటుంది, గురుబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది. అయితే ఇందులో 2 లక్షణాలు చెప్పుకోవాలి మనం. ఒక లక్షణం వచ్చేసి మనం చెప్పుకున్నట్టు గౌరవము, మర్యాదలు తల్లిదండ్రులకి ఇవ్వడము, వీళ్ళు ఉండము. ఇంకొక లక్షణం వచ్చేసి ఎవరు చెప్పినా ఏం చెప్పినా వీళ్ళకి మంచి జరగకపోవడం. బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు చేస్తుంటారు, గుర్తింపు ఉండదు, వ్యాపారాలు చేస్తుంటారు, వ్యాపారంలో ముందుకు సాగదు, అదే వ్యాపారం, అదే పెట్టుబడి, అదే లక్షణం. ఎంత పెద్ద వ్యాపారాలు చేసినా అదే లక్షణం, ఇంకో ఎక్స్పాండ్ చేయడానికి కానీ ఇంకో ఫ్రాంచైజీ చేద్దామని కానీ ఉండదు వీళ్ళకి. ఇవి గురువారంలో అంటే గురువారం తక్కువ ఉన్న జాతకాలు ఇలా ఉంటాయి. గురువారం ఉన్న వాళ్ళకి డే బై డే పెరుగుతూ గ్రో అవుతూ ఉంటుంటారు వీళ్ళు. ఎలా అంటే ఇక చిన్న షాప్లో మొదలుపెట్టిన వ్యాపారం, చిన్న ఐటెంతో మొదలుపెట్టిన ఐటమ్ 10 రకాల ఐటమ్స్ స్టార్ట్ చేయడం, అలాగే ఏదైనా ఎక్స్పాండ్ చేయడం, అలాగే దేశ విదేశాల్లో వెళ్ళడం, ఇలా ఎవరికి అంత ఎత్తులో వెళ్ళడం, ఇవన్నీ కూడా గురువారం ఉన్నాయి. సో ఈ 2 రకాల పద్ధతులు, 2 రకాల మనుషులు ఈ గురువారంలో ఉండడం కారణం ఏంటంటే జాతక రీత్యా ఉండే గ్రహస్థితులు. ఇక విషయం అమ్మాయిలకు వచ్చేటప్పటికి అమ్మాయిలు మాత్రం చాలా పద్ధతిగా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళకి మొండితనం ఉంటుంది, కానీ బయటికి కనబడదు. కోపం ఉంటుంది, ఎవరికి చెప్పరు, ఎవరితోటి చూపించరు ఆ కోపాన్ని. ఎవరెవరు చూపిస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి, భర్తతో కానీ భార్య తల్లిదండ్రులతో కానీ మాట్లాడతారు. అది కూడా కోపంగా కాదు, ప్రతి ఒక్క మాట మనకి వాళ్ళు చెప్పే ప్రతిదీ అవును కదా, కరెక్టే కదా, మనం నిజంగా బాధపడ్డామా ఈ అమ్మాయిని, ఇంత బాధపడ్డామా అందుకని చెప్తుంది. ప్రతి పాయింట్ అడుగుతూ వివరంగా చెప్తుంది.
సో గురువారం పుట్టిన అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని ఇంట్లో ప్రతి విషయాన్ని సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎలాంటి విషయాలైనా ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైనా అత్తగారు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మరుదులు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరినైనా సరే మేనేజ్ చేయగలుగుతుంది. చక్కగా వాళ్ళ గురించి అల్లుకుని ఒక కుటుంబంలో కలిసి ఉండాలి అనుకుంటే ఈ గురువారం పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. అలాగే వాళ్ళు చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు. సో వీళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మాత్రం కాస్త మొండితనం ఎక్కువగా ఉంటుంది, మూర్ఖంగా మాట్లాడతారు, తల్లిదండ్రులని లేదు ఎవరని లేదు, వాళ్ళనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు. రెండు స్వభావాలు ఈ గురువారం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మిగతా అందరికి ఒకే లక్షణాలు కనిపిస్తాయి, కానీ వీళ్ళకి మాత్రం రెండు రకాల పద్ధతులు. ఒక విధంగా చెప్పాలంటే రెండు నాలుగులు అంటాం. అది బయటకు ఒకలా మాట్లాడతారు, లోపల ఇంకొకలా పెట్టుకుంటారు. ఇది కూడా గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలే. సో బయట మాత్రం చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, లోపల అనుకుంటారు. కొంతమంది బయట చాలా హార్డ్గా మాట్లాడతారు, లోపల చాలా మెత్తగా మనసు వాళ్ళది ఏముండదు, మాట తీరేలా ఉంటుంది, బాగా ప్రేమగా మనసులో మాత్రం ఉంటుంది వాళ్ళకి. ఈ లక్షణాలన్నీ కూడా ఈ గురువారం వాళ్ళది అనమాట. ఈ గురువారం పుట్టిన వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్య విషయంలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే గురువారం పుట్టిన వాళ్ళకి ఆహారాలు ఎక్కువగా పడవు. వీళ్ళకి ఎక్కువ చాలా మంది అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా తిన్నా సరే వాళ్ళకి కొంతమందికి అరిగించే శక్తి ఉంటుంది, వీళ్ళకి అలా ఉండదు. వీళ్ళకి లిమిటెడ్ జోన్స్, తెలిసిన అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తినడం, ఇంట్లో మంచి ఇంట్లో ఆహారం కానీ తెలిసిన హోటల్స్లో ఒక హోటల్ పడింది అనుకో, ఆ హోటల్కి వెళ్ళి తింటేనే ఫుడ్ వీళ్ళకి బాగుంది, సెట్ అవుతుంది. ఏ హోటల్ పడితే హోటల్ తింటే పనిచేయదు. అలాగా ఫుడ్ విషయంలో వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ సిస్టమ్ పాడవడము, కొంతమందికి కిడ్నీల సమస్యలు రావడం, కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ కొన్ని గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు, నియమాలు ఏంటంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, ఏది పడితే అది తినకుండా ఉండడం. సో వీళ్ళకి శరీరానికి ఏది పడుతుందో వీళ్ళు ముందుగా చూసుకొని ప్లాన్ చేసుకొని అదే ఆహారం తీసుకోవడం. చాలా మంది అలా ఉంటారు, కొంతమంది అలా ఉండలేరు, తెలియదు అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి తెలియదు. చాలా మంది ఏంటంటే ఎక్కడైతే తిన్నా సరే వాళ్ళు బాగానే అరిగించుకుంటారు. వీళ్ళు మంచి హోటల్లో డీసెంట్గా ఉన్న హోటల్కి వెళ్ళి తిన్నా సరే పడదు సరే. సో వీళ్ళకి ఏంటంటే ఫుడ్ విషయంలో వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది గురువారం వాళ్ళకి. గురువారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా. గురువారం పుట్టిన వాళ్ళ పరిహారాలు అంటే చాలా ఉన్నాయి వీళ్ళకి. మామూలుగా అందరికీ ఏంటంటే ఒకటి, వీళ్ళకి మాత్రం చాలా ఉన్నాయి. గురువారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే లైఫ్లో వాళ్ళు అబద్ధం ఆడుకొని బతకడానికి ట్రై చేయాలి. వీళ్ళు అబద్ధం ఆడితే కష్టపడతారు ఎక్కువగా. చాలా మంది కానీ అబద్ధం ఆడితేనే వాళ్ళ పని ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంటుంది. సో అబద్ధం ఆడుకుంటూ బతకడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. తర్వాత గురువుల్ని ఏ గురువుని కూడా నిందించకూడదు. ఇప్పుడు ఆయన గురువు అయినా అవ్వకపోయినా, వీళ్ళు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నమస్కారం పెట్టడం తప్ప ఈ గురువు వేస్ట్, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పకూడదు. పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. మేము ఈ గురువుగారిని నమ్ముతున్నాం అండి, ఈ గురువుగారిని పూజిస్తున్నాం అంటే అవునండి ఓకే మంచిదని చెప్పి నమస్కారం చేసి వచ్చేయాలి. వాడు గురువే కాదు అసలు, మీరు వెళ్ళడం వేస్ట్ అని అనకూడదు. నిజంగా వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు నిజంగా వేస్ట్ అవ్వచ్చు, కానీ వీళ్ళ నోడుతో అంటే వీళ్ళకి గురు శాపాలు తగులుతాయి. ఇప్పుడు మనకి పితృ శాపాలు, శ్రీ శాపాలు, గురు శాపాలు ఉన్నాయి కదా జాతకాలలో. సో ఈ శాపాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే తెలిసి తెలియక మనం మాట్లాడే మాటలే మనని శాపాలుగా మారుతాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక మనిషితో కనెక్ట్ అవుతున్నాడు అంటే గత జన్మలో వీళ్ళకి వాళ్ళకి ఏదో ఒక సంబంధం ఉందని ఏంటి. ఒక మనిషి ఎప్పుడు వాళ్ళని నమ్మి మొత్తం డబ్బు ఇస్తున్నారు, కానీ వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వట్లేదు అని అంటే గత జన్మలో వీళ్ళు వాళ్ళ దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టేనే ఉండాలి. లేదు వీళ్ళ ఇంటి చుట్టూ ఆ డబ్బు కోసం వీళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలి, తిరిగి అలసిపోయి చనిపోయి ఉండాలి. సో వాళ్ళ ఈ జన్మలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే చేశారో, ఇప్పుడు మనం ఏ విత్తనాలు ఆడితే అవే పళ్ళు వస్తాయి కదమ్మా. మామిడి విత్తనాలు ఆడితే మామిడి పళ్ళు వస్తాయి, వేప విత్తనాలు ఆడితే వేప పళ్ళు వస్తాయి. సో ఒక మనిషిని బాగా బాధించి హింసించి చనిపోయాడు అంటే ఒక బాధతో ఒక హింసతో అంటే వీడు ఎప్పటికి ఇవ్వట్లేదు చనిపోయాడంటే వాళ్ళు మళ్ళీ మనకి ఈ జన్మలో అప్పు మన దగ్గర తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు అవ్వచ్చు. ఏంటి ఇస్తామని చెప్పి వ్యాపారం చేద్దామని చెప్పి అది చేద్దామని చెప్పి తిప్పి విసిగొచ్చేసేలాగా చేసుకోవచ్చు. అలా సంబంధ బాంధవ్యాలు లేకపోతే వీళ్ళు వాళ్ళు కరెంట్ అవ్వరు. ఇప్పుడు అలా ఉండబట్టి ఇంతమంది గురువులు, ఇంతమంది భక్తులు నమ్ముతున్నారు అండి. ఒక్కొక్కరు నచ్చుతారు. ముఖే సరస్వతి అని చెప్పేసి ఆ ముఖం వాళ్ళు నచ్చింది, వాళ్ళు దానికి వెళ్తుంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు పక్కన పెడితే వెళ్తుంటారు. వీళ్ళు అలా ఆపే లక్షణం వీళ్ళకి ఉండకూడదు.
అలా వెళ్ళకూడదు, ఇది చేయకూడదు అని చెప్పకూడదు. అది మంచి అవ్వచ్చు కానీ చెప్పకుండా ఉండాలి. గురువుల్ని నిందించకూడదు, వీళ్ళు గురువుల్ని ద్వేషించకూడదు, గురువుల్ని దూషించకూడదు. అంటే ఒక మాట అనేయకూడదు. నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసులే అని అనకూడదు. సరే తెలిసినా తెలియకపోయినా, నచ్చినా నచ్చకపోయినా అలాగేనండి అని చెప్పి వెళ్ళిపోవడం. ఇది వీళ్ళు చేయాల్సింది. తల్లిదండ్రుల్ని ముఖ్యంగా నీకేం తెలియదు నాన్న అని మాత్రం అనకూడదు. నాన్నకి నిజంగా ఏమి తెలియకపోవచ్చు, నిజంగా అమ్మాయికి ఉండొచ్చు, అయినా సరే మీకు తెలియదు అని మాత్రం పదం మారకూడదు. అందరూ వాడడం వేరు, వీళ్ళు వాడడం వేరు. వీళ్ళు వాడితే అది ఒక శాపంగా మారుతుంది. సో గురువుల్ని తల్లిదండ్రులని గౌరవంగా చూసుకోవాలి, గౌరవంగా ఉండాలి. ఒక గురువుని ఖచ్చితంగా వీళ్ళు నమ్మాలి. ఒక గురువుని నమ్మి ఆ గురువుతో వీళ్ళు ప్రయాణం చేస్తేనే వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది వస్తుంటుంది. లేకపోతే ఒక స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతూ ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. అమ్మ, శుక్రవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలియజేయండి అమ్మ. తప్పకుండా. శుక్రవారం అంటే శుక్రగ్రహం ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అండ్ గత జన్మలో వీళ్ళు చాలా అందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా అనుకువగా అన్ని పనులు చేస్తే వాళ్ళు శుక్రవారం వారం ఇస్తారు దేవుడు వాళ్ళకి. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు మహాలక్ష్ములు అంటాం అండి, మహాసరస్వతులు అంటాం, తర్వాత శ్రీ మహావిష్ణువులు అంటాం. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా శుక్రవారం పుట్టారంటే మహా అదృష్టవంతులు వీళ్ళు. ఎంతటి అదృష్టం అంటే ఎప్పుడు జీవితంలో వీళ్ళు పక్కన వీళ్ళు నించుంటే వాళ్ళకు అదృష్టం వరిస్తుంది, వాళ్ళ ఇంటికి వస్తే అదృష్టం వరిస్తుంది. అంటే శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే అత్తగారింట్లో అక్కడి నుంచి అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుంది. సో ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి. తర్వాత అబ్బాయి శుక్రవారం పుట్టిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆ ఇంటికి ఆ అబ్బాయి కొడుకులాగా అన్ని విధాల అదృష్టాన్ని తీసుకొచ్చినట్టే. సో అంత అదృష్టం ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు. లైఫ్ ఎలా అంటే వీళ్ళు ఎవరి దగ్గర మాట పడరు, ఎవరిని చేజాచి అడగరు. వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి, సంతోషంగా బతకడానికి, చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బోల మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో ఎంత బోల మనస్తత్వం అంటే మనసులో ఏం పెట్టుకోరు, అనవలసిన అడగవలసిన చెప్పవలసిన అంతే నవ్వుతూ చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఒక మనిషి లక్షణాలు నచ్చలేదు వీళ్ళకి, సో వాళ్ళకి ఏదో సీరియస్గా చెప్పరు, నవ్వుతూ చిన్నగా వాళ్ళు హట్ అవ్వకుండా మీ దగ్గర ఇలా పనులు ఉన్నాయి కనుక మీకు ఇలా జరగవు, మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక హెల్ప్ చేసే విధంగా వీళ్ళు వాళ్ళకి గైడ్ చేస్తారు, చెప్పేస్తారు. సో అలా చెప్పే అవకాశం లేనప్పుడు నలుగురులో ఉన్నప్పుడు నవ్వుతూ చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తుంటారు. సో వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి. శుక్రవారం పుట్టిన ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అదృష్టానికి వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్, అంత మంచి అదృష్టం ఉన్నవాళ్ళు. అయితే కొంతమంది జాతకరీత్యా జాతకాల్లో కొంతమందికి యోగాలు లేనప్పుడు కాస్త టైం పడుతుంది, కానీ అంత మాత్రం వీళ్ళు అదృష్టవంతులు కాదని కాదు, ఎప్పటికీ అదృష్టవంతులే. అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికేవాళ్ళు వీళ్ళే. వీళ్ళతో మన అడవిలో ఉన్న అన్నం మనకు దొరుకుతుంది వీళ్ళతో పాటు ఉంటే. సో అంతటి అదృష్టవంతులు ఈ శుక్రవారం వాళ్ళు. ఇంకా వీళ్ళు చెప్పాలంటే పట్టుదల ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఏ పనిలో ఏ రంగంలో అయినా రాణించేవాళ్ళు. ముఖ్యంగా సినీ రంగాల్లో, మీడియా రంగాల్లో ఎక్కువగా రాణించేవాళ్ళు వీళ్ళు. తర్వాత అడ్వకేట్స్ దాంట్లో వీళ్ళే ఎక్కువగా ఉంటారు. ఒక డాక్టర్గా కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషిని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారా అనేది వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయి వీళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. అంత లవ్ చూపిస్తూ మాట్లాడుతుంటారు వీళ్ళు. సో అంత ప్రేమగా ఉంటారు వీళ్ళు. డాక్టర్స్, యాక్టర్స్ ఎక్కువగా ఉండే ఎక్కువ లక్షణాలు అంటే శుక్రవారం వాళ్ళే. తర్వాత శుక్రవారం పుట్టిన వాళ్ళు టీచర్స్గా కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఏది విషయం చెప్పారంటే వీళ్ళంత ఇంత వివరంగా క్లియర్గా చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, బాగా చెప్తారు, నవ్వుతూ ఆనందంగా ఆ విషయాన్ని మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెప్పేవాళ్ళు వీళ్ళే. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువ శుక్రవారం ఉండేవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళ విషయంలో వచ్చినప్పటికి ఏంటంటే ఆడపిల్లల విషయంలో పుట్టింట్లో అదృష్టవంతులు, అత్తగారింట్లో అదృష్టవంతులు. శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే వీళ్ళ లైఫ్లో వీళ్ళు కొన్ని కష్టపడాల్సి వస్తుంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కలిసి రాకపోవడం, వీళ్ళు ఇబ్బంది పడ్డాము, ఈ అమ్మాయి వేళ విశేషం ఏ ముహూర్తం అడుగు బయట పెడుతుందో అప్పటి నుంచి వీళ్ళకి కొన్ని కష్టాలు రావడం, పుట్టింట్లో కొన్ని బాధలు రావడం అని జరుగుతుంటాయి. సో ఇవన్నీ చూసుకోవాలి వీళ్ళు ఏ వివాహం చేసినప్పుడు ఖచ్చితంగా. అయితే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎక్కువ ఏడవకూడదు. వీళ్ళు ఏడిస్తే ఆ వారం, ఆ నెల, సంవత్సరం చాలా బాధపడాల్సి వస్తుంది. ఓకే అమ్మ, వీళ్ళు ఆరోగ్యపరంగా ఎలా ఉంటారంటారు? హెల్దీ మనుషులు, హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా అనారోగ్య సమస్య అనేది వీళ్ళు చూడరు. తర్వాత ఏది ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు. కొంచెం విధంగా చెప్పాలంటే ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫుడ్ విషయంలోనే కాదు, ఏ పనిలో అయినా సరే, ఏ విషయం, ఏ రంగంలో అయినా సరే ఒక క్వాలిటీ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి,
ఒక క్వాలిటీ క్లారిటీ ఉండి పనులు చేస్తుంటారు. అందువల్ల వీళ్ళు అదృష్టవంతులు చెప్పచ్చు. ఓకే. ఓకే అమ్మ, వీళ్ళు చదువులో ఎలా ఉంటారంటారు? చదువుల్లో మంచి స్థాయిలో ఉంటారు నాన్న. ఎంత మంచి స్థాయి అంటే ఒక్కొక్కరికి చదువు విషయంలో చెప్పేది మీరు యాక్టర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్, టీచర్స్ అంటే ఎంత చదివితేనే కదా ఇంత రంగంలో రాణించగలుగుతారు. చాలా మంది ఏంటంటే చదివినప్పుడు వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు, నేను ఇలా చదవాలి అని చెప్పేసి. ఆ గోల్లో వీళ్ళు రీచ్ అవ్వకపోతే వేరే దానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని రాలేదని చెప్పేసి బాధపడడం అనేది కొంచెం జరుగుతుంది, కానీ అంత ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. చాలా మంది ఏంటంటే పడతారు, మళ్ళీ లేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాలు వీళ్ళకి చాలా మందికి కలిసి రావు. వ్యాపారం చేస్తుంటారు, మనుషులు నమ్ముతూ ఉంటారు, మన వాళ్ళే అనుకుంటారు, వీళ్ళు మోసం చేయడం, ఇలా దాంట్లో మళ్ళీ బాధపడడం, మళ్ళీ ఇంకో వ్యాపారం చేయడం, చాలా మంది వ్యాపారం మాత్రం కాస్తంత ఇబ్బంది పెడుతుంది. మిగతా అన్ని విషయాల్లో ఉద్యోగాలు, ప్రొఫెషనల్స్ అదిరిపోతుంది. కాకపోతే వ్యాపారం మాత్రం వీళ్ళకి కలిసి రావాలి. అది కలిసి రావడం అనేది ఎలాగంటే జీవిత భాగస్వామి నుంచి కానీ ఇంట్లో ఉన్న అదృష్టం కానీ వీళ్ళ జాతకంలో ఉన్న అదృష్టం కానీ. మనిషిని ఎంత బాగా నమ్ముతారంటే వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారులేమో అనుకుంటారు. ఎవరైనా ఒకసారి మోసం చేస్తే ఏం చేస్తాం, వాళ్ళు మళ్ళీ నమ్మం లైఫ్లో. వీళ్ళు అలా కాదు, వాళ్ళు సారీ చెప్తే మళ్ళీ వాళ్ళు నమ్ముతారు. మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఉండాలి, ఏమో ఆ రోజు ఆ సిచ్యువేషన్ చేశారేమో, మళ్ళీ ఇంకో అవకాశం చూద్దాం అని చెప్పి 10 సార్లు మోసపోయే వాళ్ళు కూడా వీళ్ళే. మోసపోయినా మళ్ళీ వాళ్ళే నమ్ముతూ ఉంటారు. ఎందుకు నమ్ముతారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న మంచితనం. ఎంత మంచితనం అంటే సర్లే మన ప్రతి మనిషిలోనే తప్పులు చేస్తూ లెక్కేసుకుని పోతే మళ్ళీ ప్రపంచంలో ఎవరిని మనం లెక్క చేయలేము, అందుకని చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మ, శుక్రవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మ. ఖచ్చితంగా శుక్రవారం పుట్టిన వాళ్ళ పరిహారాలు ఏంటన్నా, వీళ్ళు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించడం, మహాలక్ష్మి విష్ణు సహస్రనామం అష్టోత్తరం కానీ సహస్రనామం చేయించడం, ప్రతి నెల ఒక హోమం చేయించుకోవడం. చాలా మందికి ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం, ఉద్యోగాలు చేసేవాళ్ళు సుదర్శన హోమాలు చేయించుకోవడం చేస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళు. వీళ్ళందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటారు, అందరితో బాగా మాట్లాడతారు. వీళ్ళతో జీవిత భాగస్వామ్యం తక్కువ చేస్తుంటారు. తక్కువ అని కాదు కానీ కొన్ని విషయాలు ఏం చెప్పరు వాళ్ళకి. కొంతమంది ఏమో ఏమి చెప్పకుండా ఉంటారు, కొంతమంది ఏమో అసలు వాల్యూ ఇవ్వరు. అసలు నీకేం తెలియదు, నువ్వు కామ్గా ఉండు, నీకు అన్ని చేసి పెడతావు, నీకు అన్ని ఇస్తాం కదా అని చెప్తుంటారు. అలా హస్బెండ్ ఉన్న వైఫ్ చాలా ప్రేమగా చూసుకోవాలి, అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్ ప్రేమగా చూసుకోవాలి. ఎదురు రావడం, అంటే వైఫ్ని ఎదురు రమ్మని చెప్పడం, వైఫ్కి అన్ని విషయాలు చెప్పడము, ఎప్పుడు హ్యాపీగా చూసుకోవడము. ఎక్కువ ఎంత ఆనందంగా అమ్మాయి ఉంటుందో వీళ్ళ లైఫ్ అంత ఆనందంగా ఉంటుంది. అలాగే హస్బెండ్ ఎంత మనస్పర్ధలు రాకుండా వీళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ ఉంటారో వీళ్ళ లైఫ్ అంత అందంగా జరుగుతుంది. అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే జీవిత భాగస్వామి ఏదైనా బాధపడితే వీళ్ళకి ఫైనాన్షియల్ అనేది డౌన్ అయిపోతుంటుంది, డౌన్ అవుతుంటుంది. ఇంకా బాధపడితే అది కొంచెం అవ్వదు కాదు, అది మన పూర్వంలో ఒక సామెత ఉంది దానికి, ఆడవాళ్ళు ఏడిస్తే 7 దండాలు చిలక కరిగిపోతాయి. అవన్నీ శుక్రవారం పుట్టిన వల్ల దాంట్లో మాత్రం జరుగుతాయి. సో ఇంట్లో ఇల్లాలు ఏడిచినా వీళ్ళు కలిసి రాదు. అలాగే హస్బెండ్ ని ఎక్కువగా టార్చర్ లాగా మాట్లాడినా, అంటే మాటకి మాట సమాధానం చెప్పినా వీళ్ళు కలిసి రాదు. అమ్మాయిలకైతే అబ్బాయిలు జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్బాయిలు అయితే అమ్మాయిలు బాగా చూసుకోవాలి. వీళ్ళు చేసే పరిహారం ఇది ఒకటి. అమ్మ, శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని తెలియజేయండి అమ్మ. తప్పకుండా. శనివారం అంటే ఏంటంటే వీళ్ళు చాలా విషయాల్లో గత జన్మలో చేసుకున్న కొన్ని కర్మల్ని ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి మాత్రమే పుడతారు శనివారం పుట్టిన. ఏ కర్మలు చేసుకున్నారో తెలియదు కానీ ఈ జన్మ మాత్రం వాళ్ళు మొత్తం ఆ కర్మ ప్రతిదీ నివృత్తి అవ్వాలి. చాలా మంది శనివారం పుట్టిన వాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు అని ఎక్కువగా మాట్లాడేవాళ్ళు శనివారం వాళ్ళే. ఎంత చేసినా ఏం అదృష్టం కలిసి రాదు, ఎంత చేసినా మనకి ఒక మూమెంట్ అనేది రాదు ఎప్పుడు కూడా అనుకోవడానికి శనివారం ఎవరైనా పుట్టారు అంటే నిజంగా వాళ్ళు అదృష్టవంతులు కింద లెక్కేసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటే మేము దురదృష్టవంతులు, శనివారం పుట్టకూడదు, అది శనేశ్వర్లా మమ్మల్ని పీడించి తింటుందని చెప్పేసి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కర్మ సిద్ధాంతం పరిపూర్ణంగా నిలబెట్టడానికి శనివారం పుడతారు. సో శనేశ్వరుడు ఒక అనుగ్రహంతో శనివారం పుడతారు. ఎవరైనా శనివారం పుట్టారు అంటే ఇంకా వాళ్ళ జన్మలో ఏవైతే గత జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయని అర్థం. అంటే ఈ జన్మలో చాలా మంది కష్టపడుతున్నారు అన్న, కొన్ని వ్యాపారాలు చేస్తారు కలిసి రావు, ఇంకో వ్యాపారం చేస్తారు అది కలిసి రాదు, ఇంకో వ్యాపారం చేస్తారు అది కలిసి రాదు. సో చూస్తే చుట్టూ అప్పులు ఉంటుంటాయి, పనులు అవ్వకుండా ఉంటుంటాయి, కానీ వీళ్ళు చేయాలి చెప్పి తప్పపడుతుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ గత జన్మలో చేసుకున్న
ప్రారంధకం అనమాట. సో అవన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు కంప్లీట్ చేయడానికి మాత్రమే శనివారం అన్నమాట. ఓకే అమ్మ. తర్వాత కొంతమంది అమ్మాయిలకి ఇది శనివారం అన్నమాట. పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వాళ్ళు, ఏ విషయానైనా బాగా తెలుసుకుని వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని చాలా క్వాలిటీని హైజీనిక్ని మెయింటైన్ చేస్తుంటారు. అంటే చాలా ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా తక్కువగా ఉండడం ఇష్టం ఉండదు. వాళ్ళకి తక్కువ చదివినా సరే, కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు బాగా వీళ్ళు చదువుకుని ఉంటారు, వీళ్ళు చాలా హై క్లాస్లో ఉన్నట్టున్నారు అనే ఫీలింగ్ తెప్పించేటట్టు ఉంటారు వీళ్ళు. క్వాలిటీ విషయంలో, క్లాత్ బట్టలు కొనుక్కునే విషయంలో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎంత డిఫరెన్స్ ఉందంటే, అబ్బాయి నేల మీద పడుకుంటాడు. ఓకే అమ్మ. మామూలుగా కింద కనిపించిన టిఫిన్ ఇడ్లీ అలా ఎవరు పెట్టినా తినేస్తారు. అమ్మాయి అసలు ఆ వైపు చూడదు. ఓకే. చాలా కాస్ట్లీ ఫుడ్లో, కాస్ట్లీ హోటల్లో, కాస్ట్లీ బట్టలు వేసుకుంటే అన్ని చూస్తే ఆ బ్రాండ్ కనిపిస్తుంది. బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు మెయింటైన్ చేయరు, అమ్మాయిలు మెయింటైన్ చేస్తారు. ఇది 2 లక్షణాలు. ఎందుకంటే అమ్మాయిలకి అంటే వీళ్ళు కూడా అది శనివారం పుట్టారు అంటేనే ప్రారంభ కర్మను అనుభవించడానికి. గత జన్మలో బాగా కష్టపడి మాకు కావాలి సరైన ఆహారం లేకపోవడం, సరైన అనుకున్నవి జరగకపోవడం, కోరికలు అంటే వాళ్ళు ఏమనుకుంటే అవి జరగకపోవడం, దానివల్ల ఈ జన్మలో వాళ్ళకి దేవుడు మీకు కావాల్సిన ఇస్తాను అని చెప్పి అమ్మాయిల విషయంలో చాలా అదృష్టవంతులు. అమ్మాయిలకి కావాల్సినవన్నీ బ్రాండ్స్ వాళ్ళు ఏదైనా అనుకుంటారో అవన్నీ తీసుకోగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. సో ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏం తినాలన్నా వీళ్ళంతా అదృష్టవంతులు. అబ్బాయిలు బాగా కష్టపడతారు. సో చాలామంది ఏంటంటే భూమికి సంబంధించిన విషయాల్లో బాగా కష్టపడుతుంటారు. ఇంకా అబ్బాయిల విషయంలో కొంతమంది అబ్బాయిలకి జాతకం ప్రకారంగా బాగున్న వాళ్ళకి అదృష్టం బాగానే ఉంటుంది. ఎలాంటి అదృష్టం అంటే వీళ్ళు ఒక టీచర్స్ లా, ఒక లెసన్స్ లాగా అందరికీ చెప్తూ ఉంటారు. సో 10 మందిని తీసుకెళ్ళడము, 10 మందికి నేర్పించడము, ఇది ఇలా అడగాలి, ఇది ఇలా చెప్పాలి, ఇలా చేయాలి అని చెప్పి ఎక్కువ మాస్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకి. శనివారం పుట్టిన వాళ్ళకి ఎంతటి అట్రాక్షన్ ఉంటుందంటే వాళ్ళు ఏం అనకపోయినా సరే, మేము మీతో వస్తాం అన్నా, మేము మీతో పని చేస్తాం అన్నా, ఉంటామన్నా అని చెప్పి అలా గ్యాంగ్ అనేది వస్తుంటారు వీళ్ళకి. సో వీళ్ళు అందరినీ కలుపుకోవడం అనేది వీళ్ళకి చాలా ఇష్టం. అందరినీ ఒకేలా చూస్తారు. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పి లెక్కలు ఉండవు వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరిని మాట్లాడతారు. అయితే వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ బయట మాత్రం కనబడదు. బయట మాత్రం చాలా ఒక ఆఫీస్లో ఒక బాస్, శనివారం పుట్టిన బాస్ ఉన్నాడు అనుకోండి, ఆఫీస్ స్టాఫ్ అందరిని ఒకేలా చూస్తాడు. ఆఫీస్ స్టాఫ్ అందరికీ బాస్ నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని ఎవరు అనుకోరు. ఎవరికి వాళ్ళు బాస్ నన్నే బాగా ప్రేమగా చూసుకుంటారు, నన్నే బాగా ప్రేమగా చూసుకుంటారు అనుకుంటారు. ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు వీళ్ళు. ఆ విషయంలో అమ్మాయిలు వచ్చినప్పటికి ఖచ్చితంగా మాస్ దగ్గర రానిదు, క్లాస్నే మెయింటైన్ చేస్తుంది అండి. కింద స్థాయి వాళ్ళు ఎవరిని మాట్లాడడం ఇష్టపడరు. పై స్థాయి, తనకంటే పై స్థాయి ఉన్న వాళ్ళని చూసుకోవాలనుకుంటుంది. అలాగే వివాహ విషయంలో తనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటుంది. సో కష్టం అనేది ఎప్పుడు మనం కష్టపడతాం కనుక ఇంకో కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఇంకొంచెం హై లెవెల్లో ఉండాలి తప్ప మనం కింద చూస్తే డౌన్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి వేరే ఉద్దేశం, తప్పు ఉద్దేశం అని కాదు. ఏమో మన కింద స్థాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మన కింద స్థాయిలో ఉండిపోతామేమో, మన పైకి వెళ్ళవేమో, అందుకని మనం పై స్థాయి వాళ్ళతో చేస్తూ ఉంటే అలా ఎదగాలి, వాళ్ళని చూస్తూ ఎదగాలి అని అమ్మాయిల లక్షణం. అబ్బాయిలకి వచ్చేసి ఏం కాదు, అందరూ ఒకటే, ఒకే లక్షణం, ఒకేలా పెరుగుతాం, మనం అందరూ ఒకేలా ఉంటాము అని చెప్పి అలా కలుపుకుంటూ వెళ్తారు. ఇది అమ్మాయిలు అబ్బాయిల డిఫరెన్స్. అమ్మ, వీళ్ళకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారమ్మా? ఆరోగ్యం చాలా బాగుంటుందన్న. శనివారం వాళ్ళకి ఆరోగ్య విషయం చాలా తక్కువ మందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు, అవి కొన్ని ఏంటంటే కాళ్ళకి సంబంధించిన సమస్యలు, కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉంటాయి, అది కాళ్ళ నొప్పులు బాగా ఉంటుంటాయి వీళ్ళకి. అదే కాళ్ళు, మోకాళ్ళు ఇవి కొంచెం నొప్పులు పడుతుంటారు. అది కొన్ని ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, హెల్దీ మనుషులు అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు మైండ్ ఎలా ఉంటుందంటే, నాకేమీ కాదు, నేను చాలా బ్రహ్మాండంగా ఉంటాను, నేను చెప్తూ చదువుతూ ఏదైనా అందరికి చెప్పి నేను చనిపోతాను అనే ఫీలింగ్ మాట వీళ్ళకి. సో నేనే అంత ఈజీగా ఏం చనిపోను, నాకు వీళ్ళు చెప్తే అందరూ చెప్పే చనిపోతాలే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. అంటే కష్టాన్ని నమ్ముకునే మనుషులు. కష్టం అంటే అది దాని కష్టాన్ని ప్రేమిస్తారు వీళ్ళు. కష్టాన్ని నమ్ముతారు, ప్లస్ ప్రేమిస్తారు కూడా. ఇంత కష్టపడాలి కదా అంటే ఏమైంది, ఇష్టంగా చేస్తే అదే పని అవుతుందని చెప్పి చేస్తుంటారు. ఎక్కువ కష్టజీవులు ఎవరైనా ఉన్నారంటే అది శనివారం పుట్టిన వాళ్ళే. సో కష్టపడుతూ ఉంటారు, దెబ్బలు పడుతూ ఉంటాయి, లేస్తుంటారు, చేస్తుంటారు. వీళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు సక్సెస్ రాకపోతే వాళ్ళు ఏం బాధపడరు, భగవంతుని నిందించడం ఉండదు. ఓకే, మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం, ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తూ ఉంటారు. చదువు పరంగా ఎలా ఉంటుంది అంటారమ్మా? చాలా తక్కువ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.
జీవితం మనం బతకాలనే ఆశయాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మనుషులు చదువుతుంటారు వీళ్ళు. వాళ్ళు చదువు కంటే మనుషులు చదవడం, ఆ తర్వాత వాళ్ళకి పడి చుట్టూ వాతావరణాన్ని చదవడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువ మంది మన వెళ్ళ లెక్క పెట్టచ్చు బాగా చదివారు, బ్రహ్మాండం చదివారు వీళ్ళు అనేది చాలా తక్కువ మంది అనమాట. సో ఎందుకంటే వీళ్ళకి అన్ని డౌట్లే. ఎలాంటి డౌట్లు అంటే, ఇప్పుడు ఇది ఇంత పెద్ద పుస్తకం చదివి ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకం మన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తుంటారు. అందుకని మన జీవితానికి ఉపయోగపడే ఏవైనా చదువుదాం. సో అందరికీ నలుగురికి చేసే పనులు ఏవైనా చేద్దాం, అవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఐడియాలజీ బాగుంటుంది వీళ్ళకి. చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ప్రతి ఒక్క పని వీళ్ళని సలహా అడిగామంటే ఈ వ్యాపారం ఇలా చేయొచ్చు అని చెప్పి ఎనాలిసిస్ చేసి దాని మీద ఒక మనకి థియరీ ప్రాక్టికల్ ఇచ్చేస్తుంటారు. ఇలా చేయండి బాగుంటుందని చెప్పేసి. సో వీళ్ళ దగ్గర తెలియని విషయం అంటూ ఏమి ఉండదు. అన్ని విషయాలకి ఆన్సర్స్ ఉంటాయి, అన్ని విషయాలు మాట్లాడుతుంటారు, ప్రతిదీ చెప్తారు మనకి. మనం అది ఫాలో అవ్వాలి. ఫాలో అయితే బాగుపడినట్టే. ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయంలో మనీ ప్లానింగ్లో చాలా ఎక్కువగా ఉంటారు. సో డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెడితే మనకు వస్తుంది అని చెప్పడం కూడా ఉండవు వీళ్ళు ఏమైనా అప్పడిగామనుకో, వీళ్ళు 10 రూపాయలు అడిగితే వీళ్ళు ఆలోచించేది ఏంటంటే వీళ్ళు 10 రూపాయలు తిరిగి ఇస్తారు, ఎవరో ఇచ్చే పరిస్థితి ఉందా లేదు వీళ్ళకి, వాళ్ళు గట్టిగా అడగరు మళ్ళీ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 3 రూపాయలు ఇస్తారు. అవి వచ్చినా రాపోయినా పర్లేదు, సో ఇస్తారు అనమాట. ఎందుకంటే 10 రూపాయలు అంటే వాళ్ళు 7 రూపాయలు 8 రూపాయలు అలాగే ఇవ్వరు, 3 రూపాయలు ఇస్తారు. వస్తే లేదు ఆ అంటే చాలా క్లారిటీగా మనుషుల్ని స్టడీ చేయడం కానీ ఉండడం కానీ ఉంటుంది వీళ్ళది. కానీ వీళ్ళ దగ్గర లేదు అని మాత్రం పంపించరు. వీళ్ళకి ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చి ఎవరినా లేదు అని చెప్పరు, సరే ఎంతో కొంత ఇస్తారు. తర్వాత అన్నం పెట్టడం బాగా ఇష్టం, ఫుడ్ బాగా ఫ్రెండ్స్కి అందరికి ఎవరైనా వస్తే ఇంటికి వస్తే మంచిగా టేస్ట్గా వండి పెడతారు. అది వీళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా పాపం అప్పు చేస్తున్నా ఫుడ్ పెడతారు. వచ్చిన వాళ్ళని కడుపు నిండా పెట్టి పంపించాలి అనే కోరిక ఎక్కువ వీళ్ళకి. అలాంటి కొన్ని పనులు వీళ్ళు చేయడం వల్ల లైఫ్లో కొంచెం కొన్ని కర్మలు తొలగి వీళ్ళు బయటకు వస్తుంటారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు సినిమాలో పుట్టిన వాళ్ళు అంటే ప్రారంభ కర్మ, గత జన్మలో చేసిన కర్మని ఈ జన్మలో దాన్ని నివృత్తి చేస్తున్నారు. సో దానికి బ్యాలెన్స్ అయితే నెక్స్ట్ జన్మ వాళ్ళకి బాగుంటుంది. అందుకని శనివారం పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి, సుఖాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఓకే అమ్మ, శనివారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమన్నా ఉంటే తెలియజేయండి అమ్మ. తప్పకుండా. శనివారం పూట ప్రతి శనివారం వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం, శని త్రయోదశి రోజున శనేశ్వరి తైలాభిషేకం చేయించడం. తర్వాత శనివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కింద అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని అభిమానంగా చూడాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కింద పనిచేసే వాళ్ళని అభిమానంగా చూడాలి. వాళ్ళ పైన అధికారులని గౌరవంగా చూడాలి. వాళ్ళని అగౌరవంగా మాట్లాడినా, కింద పనిచేసే వాళ్ళని హేళన చేసినా వీళ్ళకి కష్టాలు వస్తాయి. తర్వాత వీళ్ళు ఎక్కువగా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కాస్త ఫుడ్డు, తర్వాత రగ్గు అంటే కప్పుకోవడానికి దుప్పట్లు ఉంటాయి, దుప్పట్లు కానీ ఇవి పంచుతూ ఉండాలి. సో అప్పుడు వీళ్ళకి కొన్ని కష్టాల నుంచి, కొన్ని కర్మల నుంచి బయటపడుతుంటారు. సో ఇవి దానం ఎక్కువ చేస్తుండాలి. దానం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్న. సో వీళ్ళు ఏ దానం చేసినా దాని ఒక ప్రతిఫలం వీళ్ళకి వస్తుంది. సో ముఖ్యంగా చేయాల్సిన దానాలు ఏంటంటే అన్నదానము, తర్వాత ఈ దుప్పట్లు కప్పే వస్త్రదానము, తర్వాత గొడుగు, ఇవి కూడా దానం చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఇవి చేస్తూ ఉండాలి.